ఊరికూరికి టైర్డ్ అయిపోతున్నాను, పిల్లలు పడుకున్నప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి, స్లీప్ అలా డౌన్ అయిపోద్ది కదా. జంక్ మానేసేయండి, చెత్త పానీపూరి ఫర్ వెయిట్ లాస్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులతో ముచ్చట్లు. మరి మృదులతో ముచ్చట్లు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు ఈ వీడియోలో ఐఎమ్ జస్ట్ discussing some points with you. I wanted to talk to you regarding post pregnancy complications. చాలామందికి మాకు మెసేజ్ పెడుతూ ఉంటారు, మాకు చాలా టైర్డ్గా ఉంటుంది, అసలు పిల్లలతో నిద్ర ఉండదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్ అలాట్, వెయిట్ గెయిన్ వచ్చేసింది, ఊరికూరికి టైర్డ్ అయిపోతున్నాను, ఎక్కువ పని చేసుకోలేకపోతున్నాను, చిన్న పని చేస్తుంటే చాలా అలసట వచ్చేస్తుంది. ఎస్, 100% మనందరం ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత బాడీ చాలా రకాలుగా చేంజ్ అవుతుంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అయితే దాన్ని మనం ఎలా ఓవర్కమ్ అవుతాము అనేది మనం మాట్లాడుకుందాం. ఎస్, మీ అందరు అనుకున్నట్టే ఈవెన్ ఐ హ్యాడ్ లిటిల్ నవ్ ఆల్సో కొన్ని కాంప్లికేషన్స్ అనేవి 100% నాకు కూడా వచ్చాయి. ఓకే, నెంబర్ 1, వెయిట్ గెయిన్. సో ఈ వెయిట్ గెయిన్ అనేది నేను ఎంత వెయిట్ గెయిన్ అయ్యారో మీరు నా పాస్ట్ ఫోటోస్లో చూశారు. అండ్ నా యూట్యూబ్కి నేను చేసిన ఫస్ట్ వీడియో ఏంటంటే నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అని. సో ఇప్పుడు అదంతా కూడా నేను డిస్కస్ చేయట్లేదు. బట్ ద మెయిన్ థింగ్, నేను కూడా వెయిట్ గెయిన్ అయ్యానండి. లైక్ ఆల్మోస్ట్ 20 కిలోస్ నేను పెరిగాను తెలుసా ప్రెగ్నెన్సీలో. 20 కిలోలు పెరగడం అనేది అసలు చాలా పెద్ద విషయము. 15 కిలోలు పెరగాలంటారు, కానీ నేనేంటంటే నాకు ఏం డయాబెటీస్ అవి ఏం రాలేదు ప్రెగ్నెన్సీలో. సో నేను మంచిగా అన్నం అది తినేసాను అనమాట, స్వీట్స్ తిన్నాను. సో నేను వెయిట్ గెయిన్ అయిపోయాను. అండ్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత అసలు బ్రెస్ట్ ఫీడ్ చేసేదాన్ని, బాగా తినేసేదాన్ని, వెయిట్ గెయిన్ అయిపోయాను. అండ్ వాడికి, మా శ్రేయాంష్కి 1 year వచ్చిన తర్వాత పిల్లలతో పరిగెత్తుతూ ఉంటే ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. సో ఈవెన్ మా రిషిక కూడా అంటూ ఉంటుంది, అక్క నేను లావ్ అయిపోయాను అక్క కొంచెం అని. పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వెన్ దే స్టార్ట్ వాకింగ్, వెన్ దే స్టార్ట్ రన్నింగ్, ఆటోమేటిక్గా మీరు వెయిట్ తగ్గుతారు. అదొక టిప్ అండి. సో వెయిట్ ఫర్ యువర్ కిడ్ టు గ్రో. వాళ్ళు పెద్దగా అయితే ఆటోమేటిక్గా మీరు సన్నపడతారు. ఫస్ట్ పాయింట్. లేదు అయినా కూడా మీరు సన్నపడట్లేదు అంటే డూ సంథింగ్ విత్ యువర్ డైట్. అంటే మీరు డైట్ని మాత్రం ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేయాలి. ప్రాపర్ మీల్స్, ప్రాపర్ టైంలో కొంచెం పోర్షన్స్ తగ్గించి తినాలి. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ యూ కెన్ డూ ఫర్ వెయిట్ లాస్. ఇంకోటి ఏంటి, నాకు బాగా వర్కౌట్ అయిన వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఏంటి అంటే హాట్ వాటర్ తాగడము, స్వీట్లు తగ్గించడము, జంక్ ఫుడ్ తగ్గించడం అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి. సో అంటే ఇండైరెక్ట్గా కరోనా నాకు చేసిన పుణ్యం అని చెప్తాను. అది దానికి భయపడి నేను ఇవన్నీ చేశాను కాబట్టి నేను వెయిట్ లాస్ అయ్యాను. సో ఈవెన్ నౌ ఫ్రమ్ పాస్ట్ 1.5 year నుంచి సేమ్ వెయిటే మెయింటైన్ అవుతున్నాను. అప్పుడప్పుడు ఒక 1/2 kilo పెరుగుతాను, 1 kilo పెరుగుతాను, మళ్ళీ ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు ఇట్. నేను స్వీట్స్ తింటాను అప్పుడప్పుడు, బట్ ఒకరోజు స్వీట్స్ తిన్నప్పుడు ఇంకో రోజు రెస్ట్రిక్ట్ చేసుకుంటా. సో దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ వెయిట్. లేదు, కొంతమందికి డైట్ అనేది అస్సలు సెట్ కాదు. ఎంత తక్కువ తిన్నా, ఎంత డైట్ మెయింటైన్ చేసినా కూడా వాళ్ళు ఇంచు కూడా తగ్గరు. దేర్ బాడీస్ ఆర్ వెరీ రిజిడ్. కొంతమంది చాలా ఈజీగా తగ్గరు, నేను ఈజీగా తగ్గని వాళ్ళు ఏంటి అంటే డెఫినెట్గా దే హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్, యోగా ఈజ్ అ వెరీ స్లో ప్రాసెస్. అలా మీరు చేసిన వెంటనే అలా మీకు రిజల్ట్స్ రావాలి అంటే కష్టం. సో వాకింగ్, ఫస్ట్ స్టార్ట్ విత్ వాకింగ్. ఓకే, సో వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. అండ్ గట్టిగా మాట్లాడితే మీరు జిమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు గో టు జిమ్. నాకు ఓపిక లేదండి, ఇంట్రెస్ట్ లేదండి అంటారా, యూ హ్యావ్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. మెట్లు ఎక్కడము, దిగడము, తర్వాత బాగా పరిగెత్తడము, బాగా జాగింగ్ చేయడము. మీ పిల్లలతో చేయండి అవన్నీ కాకపోతే. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ వెయిట్. ఓకే, సో ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వెయిట్ గెయిన్ అయ్యామంటారు. డోంట్ వరీ, యూ విల్ లూజ్ యువర్ వెయిట్. మీరేం టెన్షన్ పడకండి. బికాస్ చాలామంది నాకు తెగ టెన్షన్ పడిపోయి మెసేజ్ పెడుతూ ఉంటారు, నేను తగ్గలేకపోతున్నాను, నేను వెయిట్ అయిపోయాను, వెయిట్ వచ్చేసింది అని. వెరీ వెరీ కామన్ అండి. బికాస్ కొంతమందికి థైరాయిడ్ హిట్ అవుతుంది ప్రెగ్నెన్సీలో, దానివల్ల పెరుగుతారు, హార్మోన్స్ మారుతాయి, దానివల్ల పెరుగుతారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. అంటే నేను ఈరోజు పూర్తిగా మీకు ఒక సొల్యూషన్ ఇవ్వడానికి వీడియో చేయట్లేదు, కానీ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ వెరీ కామన్, నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇట్ ఆల్సో హ్యాపెన్ ఫర్ మీ అని చెప్తున్నా. సో నేను తగ్గాను కాబట్టి మీరు తగ్గుతారు. అంటే ఆల్మోస్ట్, అంటే నేనని కాదు, అందరూ తగ్గుతారు. సో వెన్ టైమ్ గోస్ ఆన్
పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ, పిల్లల పనులు మనకి ఎక్కువ అయ్యే కొద్దీ మనం డెఫినెట్గా తగ్గుతాం. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఫస్ట్ వన్ ఈజ్ వెయిట్ గెయిన్. సో వెయిట్ లాస్ అవ్వడం అనేది ఎలా అవ్వాలనేది ఆలోచించుకోండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు ఎంత వరీ అవుతే మీ వెయిట్ అంత పెరుగుతుంది. కొంతమందికి ఎంత స్ట్రెస్ తీసుకుంటే మీరు అంత లావ్ అయిపోతారు, అది కూడా ఉందండి. సో ఎక్కువ టెన్షన్ పడకండి, ఎలా తగ్గించుకోవాలో చూసుకోండి చాలు. ఓకే. నెంబర్ 2, స్లీప్లెస్నెస్. సో మీరు తక్కువ నిద్రపోతే కూడా మీరు వెయిట్ పెరుగుతారు. సో యూ హ్యావ్ టు స్లీప్ ప్రాపర్లీ. స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు చెప్తారు డాక్టర్స్ 8 hours పడుకోవాలమ్మా నువ్వు అని. నేను వెళ్ళానండి చాలాసార్లు ఫర్ ద నెక్ పెయిన్. ఐ హ్యాడ్ సమ్ నెక్ ఇష్యూస్ అనమాట. అంటే లాంగ్ టర్మ్ నేను 2.5 years బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం నెక్ అలా ఇబ్బంది వచ్చింది. అండ్ దానివల్ల కొంచెం లైట్గా తల తిరుగుతూ ఉండేది. ఇట్స్ కామన్ లైక్ లిటిల్ నెక్ ఇష్యూ లాగా. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు స్లీప్ ప్రాపర్లీ. ఎస్. సో స్లీప్ అనేది యూ నీడ్ 8 hours ఆఫ్ సాలిడ్ స్లీప్. ఎస్, పిల్లలతో కుదరదు, నాకు అర్థమైంది ఆ విషయము. కాకపోతే ఏంటంటే పిల్లలు పడుకున్నప్పుడు పడుకోండి. ఇది ఎవ్వరూ పాటించరండి. ఏ తల్లి పాటించదు తెలుసా? నేను షార్ట్గా చెప్తున్నాను. పిల్లలు పడుకున్నప్పుడు దే వాంట్ దేర్ మీ టైం. ఏదో పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది, ఆ పుష్ప సినిమా చూడాలి. పిల్లలు పడుకున్నప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి. పిల్లలు పడుకున్నప్పుడు ఫ్రెండ్తో మాట్లాడాలి. ఇవన్నీ అంటారు కానీ వాళ్ళ బాడీ గురించి వాళ్ళు కేర్ తీసుకోరు. ఇఫ్ యూ డోంట్ స్లీప్ యూ విల్ గెయిన్ వెయిట్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ యూ విల్ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. నేను చెప్తున్నాగా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, నేను అలాగే చేశాను కాబట్టి చెప్తున్నాను. సో నా కొడుకు పడుకున్నప్పుడు నేను టీవీ చూద్దాం అనుకుంటా, సినిమా చూద్దాం అనుకుంటా, బయటికి వెళ్దాం అనుకునేదాన్ని, ఇవన్నీ అనుకునేదాన్ని. సో దానివల్ల ఏంటంటే మనం బాగా పడుకునే శరీరాలకు సడన్గా ప్రెగ్నెన్సీ తర్వాత స్లీప్ అలా డౌన్ అయిపోద్ది కదా. 8 hours కాస్త 2-3 hours పడిపోతే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? పిచ్చిగా రియాక్ట్ అవుతుంది బాడీ. సో ఎప్పుడు కూడా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్లీప్. ఓకే. నెంబర్ 3, మజిల్ వీక్నెస్. సో మజిల్ వీక్నెస్ అనేది నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందంటే అండి, ట్రస్ట్ మీ, నాకు ఇక్కడ షోల్డర్స్, నెక్ అండ్ వీపు ఎంత నొప్పి వచ్చేవంటే మా అత్తగారు నాకు చెప్తూ ఉండేది, కింద కూర్చోకు అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా, ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ లేదు కదా నాకు, అలా బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోకు వీపు నొప్పి వస్తుంది, వీపులు పోతాయి అని చెప్తుంటే అబ్బా ఏం చెప్తారో, ఎందుకు పోతాయి వీపులు అని అనుకునేదాన్ని. మనం కాన్స్టెంట్గా అలా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు తర్వాత 1 year వరకు మనకేం తెలియవు. లేటర్ ఆన్ స్టేజెస్లో విల్ నో ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ దీస్. సో ముందే చెప్తున్నాను అనమాట ఇవన్నీ. ఎందుకు చెప్తున్నాను అంటే సో దట్ ఇప్పుడే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, లేదంటే జస్ట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వాళ్ళు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పెద్దవాళ్ళు చెప్పింది కొంతవరకు వినండి. కొంతవరకు ఎందుకన్నాను అంటే చెప్తాను, అది కూడా చెప్తాను. సో ఏంటంటే కింద కూర్చొని ఎక్కువసేపు ఇలా వెనకాల సపోర్ట్ లేకుండా కూర్చోవద్దంటారు అని. మజిల్ వీక్నెస్ అనేది మనకు ప్రెగ్నెన్సీ తర్వాత వస్తుంది. అంటే మనం చాలా అసలు ఊరికే మెడ నొప్పి రావడము, ఊరికే వీపు నొప్పి రావడము, ఇలానే కూర్చోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. యూ గెట్ యూస్ టు సిట్టింగ్ స్ట్రైట్గా కూర్చోవాలి. అసలు తీసుకోలేదు తెలుసా మన బాడీ. నాకైతే ఒక 2.5 years వాటికి బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత నేను ఇలా స్ట్రైట్గా కూర్చోలేకపోయేదాన్ని. స్ట్రైట్గా ఇలా చాలా నొప్పి వచ్చేది. అయ్యా ఏంది గూనె వచ్చేసిందా ఏంటి అనే ఫీలింగ్ వచ్చేది తెలుసా. అట్లేం లేదు, అలా ఏం రాదు. కాకపోతే ఏంటంటే మనకి ఇలా కూర్చొని ఇలా పాలిచ్చి రకరకాల యాంగిల్స్లో మనకు పాలిచ్చి ఏంటంటే ఇది ఒక పోస్చర్ తీసేసుకుంటుంది బాడీ. సో వెన్ యూ స్ట్రెచ్ ఇట్, ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు చాలా నొప్పి వస్తుంది. ఇప్పటికి కూడా ఉందండి. ఈవెన్ నౌ ఆల్సో ఈ మజిల్ సోర్నెస్ అనేది నాకు ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. సో నేను బ్యాడ్మింటన్ ఆడడం మొదలైన తర్వాత ఈ వీపు ఉంది కదా, ఆ వీపు నొప్పి నాకు చాలా వరకు తగ్గింది. మనకి వెనకాల C1 నుంచి C7 వరకు యూ హ్యావ్ కొన్ని డిస్కులు ఉంటాయి. అంటే ఐఎమ్ నాట్ ఎడ్యుకేటింగ్ యూ ఇన్ ఆర్థోపెడిక్. అయితే ఏంటంటే నేను వెళ్ళాను, ఐ వెంట్ టు అ డాక్టర్. నాకు చాలా వీపు నొప్పి వస్తుందండి, అసలు స్పాండిలైటిసా ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంటే, నో అమ్మ, ఇట్స్ నాట్ స్పాండిలైటిస్. లాస్ట్ వెనకాల C6 C7లో చిన్న గ్యాప్ ఉంది. దట్స్ ఓకే. అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనం చాలా బరువులు మోస్తూ ఉంటాము, సూట్ కేసులు, పిల్లల్ని ఎత్తుకుంటాము. దానివల్ల కామన్గా పోస్ట్ 30 డెఫినెట్గా చిన్న చేంజెస్ వస్తాయి. C6 C7 ఈజ్ నాట్ అ బిగ్ ఇష్యూ. పైన C1 C2 ఇవి ఉంటాయి కదా, ఇక్కడ వస్తే మాత్రము కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
సో యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇలా ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అని, తర్వాత ఇలా 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 అంటే కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీకు నెట్లో కూడా ఈజీగా తెలిసిపోతుంది, లేకపోతే యూ కెన్ కన్సల్ట్ డాక్టర్ హూ ఈజ్ రెనోవేడ్ ఇన్ దిస్. సో అలా చేయడం వల్ల మీకు నెక్ ఎక్సర్సైజ్, నెక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ వెన్ యూ ప్లే సంథింగ్, వెన్ యూ డూ అ బ్యాడ్మింటన్ ఎక్సర్సైజ్, లేదంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, లేదంటే యోగాసనాలు మీకు నెట్లో యూట్యూబ్లో దొరుకుతాయి. అవన్నీ చేయడం వల్ల ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలి. మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకి సెట్ అవుతుంది. అండ్ మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి చక్కగా ఫుడ్స్ కూడా తీసుకోండి, దానికి తగ్గట్టుగా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది అవన్నీ కూడా చూసుకోండి. నెంబర్ 4, బ్యాక్ పెయిన్. సో దేవుడి దైవంలా నాకు సీ సెక్షన్ అయినా కూడా బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లం లేదు. సమ్టైమ్స్ ఐ గెట్ వంటి చాలా అలసిపోతే తప్ప నాకు వీపు నొప్పి ఉంటుంది, కానీ బ్యాక్ పెయిన్ తక్కువ. మా రిషిక ఉంది కదా, షీ గెట్స్ బ్యాక్ పెయిన్. అంటే షీ హ్యాడ్ ఏ బ్యాక్ పెయిన్ ఇష్యూ బిఫోర్ ఆల్సో. ప్రెగ్నెన్సీలో ముందు కూడా బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉండే తనకి. అండ్ డెఫినెట్గా ఎంతమంది ఆడవాళ్ళని చూస్తారండి, నడుము అంటే ఇంక అసలు లెయ్యలేరు. వన్స్ పడుకున్న వాళ్ళు లెయ్యాలంటే ఇట్ విల్ టేక్ లైక్ 5 to 10 minutes పడుతుందంట లేయడానికి. చాలా చాలా అంటే ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏం చేస్తాను చెప్పండి. సో బ్యాక్ పెయిన్ ఇష్యూ అనేది అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అది ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్, అంత ఈజీగా రిజాల్వ్ అవ్వదు బ్యాక్ పెయిన్. కాకపోతే కింద కూర్చోకుండా దాన్ని మేనేజ్ చేసుకోవడమే అంతే తప్ప బ్యాక్ పెయిన్ ఇష్యూ ఐ థింక్ అనుకుంటున్నా, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ తొందరగా రిజాల్వ్ అవ్వదు. అది కొన్ని రిజాల్వ్ అయిపోతాయి ఫాస్ట్గా, కొన్ని రిజాల్వ్ కావు. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్యాక్, రిజాల్వ్ యువర్ బ్యాక్ పెయిన్. అండ్ బరువులు ఎత్తకుండా అలా ఉంటే కొంచెం బెటర్ అనేది నా ఫీలింగ్. బండగా అలా మొండిగా పనిచేయకుండా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్యాక్. నెంబర్ 5, టైర్డ్నెస్. అసలు ప్రెగ్నెన్సీ ముందు చాకులాగా పనిచేసేదాన్ని అనమాట. ఇప్పుడు చాకు చాలా పదునైపోయి, అంటే పదునుగా ఉండే చాకు మెత్తబడిపోయింది. ఇప్పుడు ఓకే అండి, అంటే లైక్ 1 year బ్యాక్ మాట్లాడితే మా అత్తగారే ఎంత ఎనర్జెటిక్గా పనిచేస్తూ ఉండేది, నాకేమో కొంచెం ఏదైనా పని చేయగానే అబ్బా రిలాక్స్ అవుదాంలే అనిపిస్తూ ఉండేదన్నమాట. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ మజిల్ వీక్నెస్ ఉంటుంది. తర్వాత మన ఒంట్లో శక్తి తగ్గుతుంది. అప్పటి వాళ్ళు అన్ని డెలివరీలు చేసుకున్నారంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎంత బాగుండేదో. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఏం లేదు. సో అందుకు మనము ఉన్న దాంట్లోనే మంచిగా తిండే అండి. టైర్డ్నెస్ అంటే తిండి. ఇఫ్ యూ డోంట్ ఈట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ డోంట్ టేక్ గుడ్ న్యూట్రిషన్, మీరు ఖచ్చితంగా టైర్డ్ అవుతారు. అయితే సో గుడ్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే మనమందరం కూడా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కాల్షియం, విటమిన్ డి తీసుకున్నాం కదా, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మానేస్తే మటుకు ప్లీజ్ మళ్ళీ కంటిన్యూ చేయండి. యాజ్ లాంగ్ యాజ్ యూ బ్రెస్ట్ ఫీడ్ యూ నీడ్ టు టేక్ సప్లిమెంట్స్. నేను 1.5 year తీసుకున్నా, లాస్ట్ 1 year తీసుకోలేదు. ఆ మిగతావన్నీ ఏమవుతుందిలే అని అనుకున్నా. సో నేను రాంగ్. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. నేను 1 year వదిలేసి కూడా బ్రెస్ట్ ఫీడ్ చేశాను, బట్ దట్ ఈస్ రాంగ్. యూ నీడ్ టు టేక్ సప్లిమెంట్స్. కాల్షియం అనేది కాల్షియం అండ్ విటమిన్ డి కంపల్సరీ తీసుకోండి. షెల్ క్యాల్ ఆర్ వాట్ ఎవర్ చాలా ఇస్తూ ఉంటారు కదా. ప్లీజ్ టేక్ సప్లిమెంట్స్, ప్లీజ్ టేక్ ఫాలిక్ యాసిడ్ ఖచ్చితంగా తీసుకోండి. అది తీసుకుంటే ఏంటంటే కొంచెం బాడీ మనకు సపోర్ట్ చేస్తుంది. మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు కొంచెం అది ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అనేది ఇస్తూ ఉంటుంది. మనం ఏం తీసుకోకపోయినా వాళ్ళకి చక్కగా వెళ్తుంది మన ఫుడ్లోంచి, మన బాడీ నుంచి వాళ్ళు తీసుకుంటారంట తెలుసా కొవ్వు. అందుకే మనం బ్రెస్ట్ ఫీడ్ చేసేవాళ్ళు తగ్గుతారు. ఫుడ్ సరిగ్గా తినకపోతే బ్రెస్ట్ ఫీడ్లో మన ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది కదా, మన ఫుడ్ అంతా, మన ఫ్యాట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనం తగ్గుతూ వస్తూ ఉంటాము. సో అలా యూ హ్యావ్ టు ఈట్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ న్యూట్రిషన్, టేక్ అ మల్టీవిటమిన్ ఎవ్రీడే. ఉమెన్కి సంబంధించి కొన్ని చాలా ఉంటాయి. అండ్ చెక్ యువర్ B12 లెవెల్స్. ఒకవేళ మీకు చాలామంది నాకు చెప్తూ ఉంటారు, అందుకే చెప్తున్నాను. సో వెనకాల అంటే బ్యాక్ ఇష్యూస్ ఉన్నప్పుడు చెక్ యువర్ విటమిన్ డి అండ్ విటమిన్ B12 చెక్ చేసుకోండి. ఎందుకు అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ విటమిన్ డి, మీకు ఎంత కాల్షియం ఉన్నా కూడా బాడీ అబ్జార్బ్ చెయ్యదు. ఓకే, సో పాలు తాగుతున్నాం మేము, మంచిగా అన్ని కాల్షియం అన్ని తింటున్నాము, బట్ మాకేంటి ఇంకా బోన్స్ నొప్పి వస్తున్నాయి, చాలా ఊరికే వీక్ అయిపోతూ ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది కదా. విటమిన్ డి ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ విటమిన్ డి, మీకు విటమిన్స్ అదే కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు. సో చెక్ ఫర్ యువర్ విటమిన్ డి. ఎందుకంటే నాకు చాలా తక్కువ ఉంటుంది విటమిన్ డి. అంటే నాకు 15 ఉండింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెక్ చేసుకున్నప్పుడు.
చాలా తక్కువ. విటమిన్ డి 15 అంటే చాలా తక్కువ, సరిపోదు అసలు. సో నేను సప్లిమెంట్స్ అంటే ఏం లేదు, వారానికి ఒకసారి శాషెస్ ఉంటాయి కదా, సో అది తీసుకోవడమే. 60,000 IU ఏదో ఉంటుంది కదా, సో అది తీసుకున్న తర్వాత నవ్ ఇట్ ఈస్ లైక్ 45 అనమాట. మొన్నే చెక్ చేసుకున్నాను. నాకు ఒక రోగం ఉంది ఏంటంటే, ఎప్పుడు కూడా నేను ఐ విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ మై హెల్త్. అంటే విటమిన్స్ అంటే ప్రాపర్ మినరల్ టెస్ట్ చేసుకుంటూ ఉంటుంది తెలుసు. అందరు నవ్వుతూ ఉంటారు, ఏ బుద్ధి లేదు నీకు అసలు, నీకు ఎందుకే ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటావు అని. ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ ఎ చెక్ ఆన్ యువర్ హెల్త్ అనిపిస్తుందండి నాకు. యూ నీడ్ టు నో కదా, అంటే మీరు ఎందులో ల్యాక్ అవుతున్నారు, ఎందులో మీరు బాగుంది, ఎందులో బాగున్నారు, అంటే అన్నీ చూసుకోవాలి కదా. అన్నీ ఎప్పటికప్పుడు షుగరు, థైరాయిడ్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటా. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ నార్మల్ ఉంటుంది. యూ నీడ్ టు చెక్. సడన్గా మీరు లావ్ అవుతున్నారు అంటే యూ నీడ్ టు చెక్. నేను కరోనా టైంలో సన్నబడ్డాను కదా, నాకు చాలామంది చెప్పారు షుగర్ వచ్చిందేమో, థైరాయిడ్ వచ్చిందేమో, చెక్ చేసుకో అని. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఐ చేంజ్డ్ మై డైట్, అందుకే నేను తగ్గాను. ఇట్స్ నాట్ దట్ అది రోగం ఉంటేనే తగ్గుతారని కాదు, అది అస్సలు అనుకోకండి. సో స్టార్ట్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, టేక్ గుడ్ ఫుడ్, ప్లీజ్ కట్ డౌన్ షుగర్. SUGAR ఈజ్ ద వెరీ మెయిన్ కల్ప్రిట్ ఫర్ ఎనీథింగ్. షుగర్ తగ్గించండి, వైట్ షుగర్ తీసి బయటపడేయండి ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే జంక్ మానేసేయండి, చెత్త పానీపూరి. సో సారీ టు సే, అంటే జంక్ అంటే మురుకులు ఇలాంటివన్నీ. ప్లీజ్ స్టాప్ ఆల్ దీస్. ప్లీజ్ స్టాప్ షుగర్. ప్లీజ్ స్టాప్ వైట్ మైదా పిండితో చేసినవి ఏవి తినకండి. పిజ్జాలు, చెత్త చెదారం తినకండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. వెయిట్ లాస్ కనే కాదు, ఎవరికి మంచిది కాదు అది. సో మైదా తినకండి, షుగర్ తినకండి. సాల్ట్ అంటే అఫ్ కోర్స్ మనం వంటలో సాల్ట్ వేసుకోకుండా తినలేము, వేరే విషయం అది. సో సాల్ట్ ఈజ్ ఓకే, బట్ లిమిట్ ద కంటెంట్ ఆఫ్ సాల్ట్. మరి ఇట్లా ఎక్కువ ఉప్పులు వేసేసుకోకండి. ఉప్పులు, కారాలు తగ్గించండి, బాగా తగ్గించండి. బికాజ్ వి నెవర్ నో కదా, ఇట్స్ నాట్ గుడ్. ఓకే, అండ్ రిఫైన్డ్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్ తగ్గించి గో ఫర్ సమ్ రైస్ బ్రాండ్ ఆయిల్, లేదంటే పల్లీ నూనె, నువ్వుల నూనె, బియ్యం నూనె, అదే రైస్ బ్రాండ్ ఆయిల్. ఇలాంటివన్నీ ఏంటంటే మీరు రీప్లేస్ చేసుకోవాలి ఫుడ్ అంటే. ఓకే, అండ్ సప్లిమెంట్స్ తీసుకోండి, ఆడండి, ఎనర్జెటిక్గా ఉండండి. వాక్ ఫర్ 15 minutes ఎవ్రీడే. ప్రతిరోజు 15 నిమిషాలు మీ పిల్లల్ని సైకిల్ ఎక్కించి రోడ్డు మీద అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఖాళీగా ఉన్న ప్లేస్కి. వాళ్ళు సైక్లింగ్ చేస్తూ ఉంటారు, మీరు వాళ్ళతో పాటు వాకింగ్ చేయండి. పిల్లలతో వచ్చే ఎక్సర్సైజ్ మామూలుగా ఉండదు. యూ విల్ డెఫినెట్లీ రెడ్యూస్. పిల్లలతో ఎంత తిరిగితే మీరు అంత తగ్గుతారు. ఓకే, అవన్నీ కామన్గా నాకు జరిగిన ప్రాబ్లమ్స్. అందరికీ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అగైన్ అవన్నిటిని కూడా కలిపి మళ్ళీ ఇంకో వీడియో ఇన్ ద ఫ్యూచర్ నేను చేయగలుగుతాను. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి ఇది అంటే యూ కెన్ పోస్ట్, కామెంట్లో చేయొచ్చు, లేదంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈరోజు నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ గురించి సొల్యూషన్స్ అంటే ప్రాపర్ సొల్యూషన్ ఏమి ఇవ్వలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ ఈవెన్ ఐ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్స్, డోంట్ వరీ, ఇట్ విల్ పాస్ ఆన్. ఇది మాత్రమే చెప్పాలనుకున్నాను. సో ఐ టోల్డ్ యూ. నచ్చితే లైక్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటుంది మీ మృదుల. అంటిల్ దెన్, బాయ్ బాయ్.